హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళచక్రం. ఈ వీడియో ఒక్కసారి మీ స్క్రీన్పై కనిపించిందంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. ఇది మీ విశ్వం యొక్క ప్రణాళిక. ఇది మీ లైఫ్లో నిజమైన మార్గాన్ని చూపించడానికి మిమ్మల్ని పిలిచే అదృశ్య శక్తి. మీరు ఇప్పుడు వినబోయే ఈ యొక్క సందేశం విశ్వం పంపిస్తుంది. ఎందుకంటే ఇది విశ్వం మీ దిశను, జీవితాన్ని మారుస్తుంది. మీకు సమీపంగా వచ్చిన క్షణం విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా ఎలాంటి సంకేతాలను పంపదు. ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తుందంటే దాని అర్థం స్పష్టంగా మీరు ఎన్నుకోబడ్డారు. మీరు ఇకపై ఆలస్యం చేయకూడని ఆత్మ మిమ్మల్ని ఒక అదృశ్య శక్తి పదే పదే ఆకర్షిస్తుంది. కానీ మీరు భయం, సందేహం లేకుండా గత అనుభవాల కారణంగా మిమ్మల్ని మీరు ఆపుకుంటున్నారు. కానీ ఈరోజు యూనివర్స్ మిమ్మల్ని మేల్కొల్పాలని నిర్ణయించుకుంది. ఈరోజు మిమ్మల్ని ఒక నిజమైన స్వరూపంతో కోల్పోతుంది. ఈ వీడియో సాధారణ వీడియో కాదండి. ఇది మీ జీవితం యొక్క ప్రారంభం. దీనిలో ప్రతి పదం యూనివర్స్ నుండి మీకు వచ్చిన ఒక లేఖ లాంటిది. దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఎప్పుడైనా మీరు మార్గం తప్పినట్లు అనిపిస్తే ఈ వీడియో మళ్ళీ వినండి. ఎందుకంటే విశ్వం యొక్క ఈ గొంతు మీకోసమే, ఎప్పటికీ తప్పుగా ఉండదు. మరియు ఇది ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నది. విశ్వం ఖచ్చితంగా ఇదే చెబుతుంది. మీరు చాలా కాలంగా తప్పిపోయారు. మీరు ప్రపంచంలోని గుండెల్లో మిమ్మల్ని మీరు ఎక్కడో దాచేసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఎవరు మీకు గుర్తు చేయటానికి సమయం ఆసన్నమైనది. ఇది కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, మీరు విశ్వం యొక్క అత్యంత అందమైన సృష్టి. మీలో ఒక అద్భుతాన్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యం ఉంది. ఈ వీడియోలోని పదాలు మీకోసమేనండి. మరి ఎవరికి అర్థం కావు, ఎందుకంటే ఇవి మీ యొక్క ఆత్మ లోతుల్లో ముడిపడి ఉంటాయి. మీ హృదయం ఎందుకు పదే పదే ఒక విభిన్నమైన మార్గం వైపు ఆకర్షితమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? గుండెల్లో ఉన్నప్పటికీ ఎందుకు మీకు ఏదో అనిపిస్తూ ఉంటుంది? ఎందుకు మీ కలల్ని ఇతరులు అర్థం చేసుకోలేరు? ఎందుకంటే కేవలం మిమ్మల్ని గుండెల్లో నుండి వేరుగా ఉంచింది. మీ యొక్క భవిష్యత్తు వేరే భాషలో రాయబడింది. అందుకే మీ ప్రయాణంలో ప్రతి దిశ కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు యూనివర్స్ చెబుతుంది మీరు ఎంతో బాధని అనుభవిస్తున్నారు. అంతకంటే ఎక్కువ రెట్లు ప్రేమ, విజయం, శాంతి మీ వైపు రాబోతున్నాయి. ఇప్పటికీ మీ హృదయం వేగంగా కొట్టుకోవచ్చు. ఏదో గొప్పది జరగబోతున్నట్లు అనిపించవచ్చు. అయితే ఆగండి, ఎందుకంటే ఇది మీరు ఎదురు చూసిన క్షణం. పదే పదే కొన్ని సంకేతాలు వచ్చి ఉండొచ్చు కదా. అంటే గడియారంలో ఒకే సంఖ్య మీకు పదే పదే కనిపించడం, ఒక్కసారి ఏదో కలవరం అనేది కనిపించడం జరుగుతూ ఉంటుంది. హఠాత్తుగా మీ మనసులో ఒక కోరిక వచ్చినప్పుడు, యాదృచ్ఛికంగా కాలింగ్ బెల్ మోగడం, ఫోన్ రింగ్ అవ్వడం, ఇవన్నీ కూడా మీకు శుభసూచికలు. మీరు అనుకున్న కోరిక నెరవేరుతుంది అని చెప్పే విశ్వం యొక్క సందేశాలు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఇందులో ఎన్ని తప్పులు, విఫలమైన క్షణాలు, విచ్ఛిన్నమైన వాటి ఉద్దేశం మిమ్మల్ని బలపరచడం, రాబోయే వెలుగు కోసం మిమ్మల్ని సిద్ధం చేయడం. అదే చెబుతుంది ఈ విశ్వం. ఇప్పుడు మీరు గతంలో ఉన్నవారు కాదు, మీరు మారిపోయారు. ఇప్పుడు మీరు కొత్త రూపంలో అడుగు పెట్టబోతున్నారు. ఇక్కడ మీరు మీ కళలను కేవలం చూడటానికే కాదు, వాటిని వాస్తవంగా మార్చుకోవటానికి కూడా చూస్తారు. ఒక్క క్షణం ఆగి ఒక లోతైన శ్వాస తీసుకోండి. మీ కళ్ళు మూసుకొని మీ గుండెపై చేయి వేసి మీతో మీరు చెప్పుకోండి, నేను సిద్ధంగా ఉన్నాను. నేను విశ్వం యొక్క ప్రణాళికలో భాగమే. నేను నా కలల కోసం సృష్టించబడ్డాను. నన్ను ఏదీ ఆపలేదు. నన్ను నేను గుర్తించాను. మీరు మీ లోపల గొంతును వినండి. అలా వినడం కూడా ప్రారంభిస్తారు. ఈ మొత్తం సృష్టి మీతో కలిసి నడవడం మొదలు పెడుతుంది. ఇక్కడ నుండి మీరు బయటికి అనిపించదు. ఇక నుండి మీ ప్రతి అడుగు విశ్వం మొత్తం మీతో ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతి ఆలోచన, ప్రతి భావం, ప్రతి కళ ఇప్పుడు వేగంగా మీ వైపు రాబోతుంది. ఈ యూనివర్స్ చెబుతుంది మీలో ఇక దాచలేని శక్తి ఉందని, కాబట్టి మిమ్మల్ని ఎంచుకుంది అని. ఇక మీకు అదృష్టం తీసుకురావటానికి ఏదో ఒక అదృశ్య శక్తి, ఒక మార్పు మీ జీవితంలోకి తీసుకొస్తుంది. దాని వెనక ఒక కొత్త ప్రారంభం కూడా ఉంటుందండి. మీరు ఇప్పుడు ఆ ప్రయాణంలో అడుగుపెట్టారు. మీకు లేని అవకాశం వస్తుంది. కేవలం అద్భుతాలు, ప్రేమ, వెలుగు, ఆత్మ యొక్క పరిశుద్ధత అనేది, అంటే ప్రశాంతత మీ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. విశ్వం యొక్క పిలుపు మీరు వినగలుగుతారు, అంటే ఏదో ఒక సంకేతం ద్వారా. ఇప్పుడు దీన్ని వాయిదా వేయకండి. మళ్ళీ ఆ చీకట్లోకి వెళ్ళకండి. మిమ్మల్ని మీరు ఆపుకోకండి. మీలో ఆ వెలుగుని స్వీకరించండి. అద్భుతాల కోసం సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు విశ్వం పిలిచిన ఆత్మగా మారారు.
మీ మనసును ఒక్కసారిగా శాంతిపరిచినప్పుడు, ప్రతిదీ ఆగిపోయినట్లు అనిపించినప్పుడు అదే క్షణం విశ్వం మీకు చాలా సమీపంగా వచ్చిన క్షణం. మీలోని శక్తి విశ్వం యొక్క తరంగాలలో సమానమైన సమాధానం ఇస్తుంది. మీ ఆలోచనలో ఇప్పుడు ఆ శక్తిని చేరుకుంటుంది. ఇది మీకోసం కొత్తది ఏదో సృష్టించబోతుంది. ఈ యూనివర్స్ మీతో చెబుతుంది, భయపడవద్దు, నేను ఇక్కడే ఉన్నాను. మీరు ఒంటరిగా ఫీల్ అయిన విషయాలు, మీ గుండెల్లో దాచిన కోరికలు, ఇప్పుడు వాటిని బయటకు రానివ్వకండి. ఎందుకంటే ఆ సమయం వచ్చేసింది. మీ ప్రతి కన్నీరు, ప్రతి విచ్ఛిన్నం వృధా కాలేదు. ఇక సహించలేను అని మీతో చెప్పుకున్న ప్రతి క్షణం కూడా వాస్తవానికి మీలోని శక్తి మేల్కొల్పింది. కొన్నిసార్లు మీకు అనిపిస్తూ ఉంటుంది ప్రతిదీ పోయినట్లు, కానీ విశ్వానికి తెలుసు మీరు కేవలం ఒక మలుపులో ఉన్నారని. ఆ మలుపు తర్వాత మీరు ఎప్పటి నుంచో చేరుకోవాలన్న చోటికి చేరుకుంటారు. విశ్వం ఇప్పుడు మీ పక్షంలో ఉంది. మీ భయం ఇకపై మీ రక్షణ కవచంలా ఉంది. ఇప్పుడు ఈ యూనివర్స్ స్వయంగా మీతో నడుస్తుంది. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వారు, మీ హృదయాన్ని విచ్ఛిన్నం చేసిన వారి మాటలు, వారు ఇకపై మీ రాబోయే కథలో భాగం కాలేరు. ఎందుకంటే ఈ యూనివర్స్ మీ జీవిత కథను స్వయంగా రాస్తుంది కాబట్టి. మీ ప్రతికూల అనుభవం ఇప్పుడు సకర్మత కర్మల ద్వారా బీజం ఏర్పరచుకుంది. కానీ ఇక ఎక్కువ సమయం లేదండి. కొన్ని అదృశ్య శక్తులు మీ వైపు రాబోతున్నాయి. మీ ఆత్మ యొక్క పిలుపు మిమ్మల్ని పిలవబోతుంది. ఆ యొక్క శబ్దం వినబడుతుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రేమ, గుర్తింపు అద్భుతంగా మీ వైపు వస్తుంది. యూనివర్స్ ఇప్పుడు మీకు పదే పదే సంకేతాలు పంపిస్తూ ఉంటుంది. మీరు ఒక పేరు లేదా ఒక పాట ఒక్కసారిగా వినిపిస్తుంది, లేదా ఒక పాత విషయం ఒకసారిగా గుర్తుకు రావడం, ఇవన్నీ యాదృచ్ఛికమైదే కాదు. కేవలం ఈ సంకేతాల ద్వారా మిమ్మల్ని ఈ విశ్వం ఎంచుకుంది, మిమ్మల్ని మేల్కొల్పుతుంది. అంటే ఒక జీవితం, ఒక గొప్ప మలుపు, మీ దిశగా ఒక మార్పు సాధారణం అనేది రాబోతుంది. ఇది కేవలం మీకోసం మాత్రం అందిస్తున్న విశ్వ సందేశం. ఎప్పటికీ విజయం సాధించలేరు అనుకున్న మీరు ఇక విజయదశలో దూసుకు వెళ్తారు. మీ ఊహలకు మించి మీరు అనుకున్నది ఏదో ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆలస్యం అవుతుందని భావించినా విశ్వం ఆలోచిస్తుంది మీకు సరైన సమయంలో అది ఇవ్వటానికి. మీరు గడిచే మార్గాలు మీ ఆత్మ ఉద్దేశం దాగి ఉన్న చోటికి తీసుకెళ్తాయి. విశ్వం మీలో జ్వలించిన అగ్నికి ఎవ్వరూ ఆర్పలేరు. ఈ వీడియో కేవలం ఒక వీడియో కాదండి, ఇది విశ్వం మీకు పంపించిన ఒక పిలుపు. ఇప్పుడు మీతో యూనివర్స్ మరియు మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన ఆసక్తి ఒక వాగ్దానం చేయండి. మీరు ఆగరు, వెనక్కి తిరగరు. ఇక నుండి మీరు కేవలం ప్రేమ, విశ్వాసం మరియు ధైర్యంతో జీవిస్తారు. ఈ యొక్క వీడియో సాధారణమైనది కాదు, ఇది మీ జీవితానికి కొత్త ఆరంభం. దీనిలోని ప్రతి పదం యూనివర్స్ నుంచి వచ్చిన ఒక లేఖ. దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఖచ్చితంగా ఇది మీరు విన్నారంటే మీ జీవితం మారబోతుంది అనే అర్థం. కాబట్టి విశ్వం అందిస్తున్న సంకేతం కాబట్టి మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక ఎప్పుడు కూడా మనం చేయవలసింది కృతజ్ఞతాభావంతో ఉండటం. అంటే మనకు రాబోయేదానికి, ఇచ్చిన దానికి అన్నిటికీ కూడా ఈ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోవటం. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. ఈ డబ్బు, అవకాశాలు, నగలు, కారు, బంగ్లా, సంతోషం అన్నీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.